సరే, 9వ తరగతికి సంబంధించి తెలుగు పాఠ్యాంశాల్లో ఉండేటువంటి విషయాల్ని మనం ప్రతిరోజు కూలంకషంగా చర్చించుకుందాం. దానిలో ఉండేటువంటి విషయాల్ని, ముఖ్యమైన విషయాలు నోట్స్ రాసుకుందాం. తెలియని విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకుందాం. ఇలా ప్రతిరోజు మనం చేస్తే చక్కగా మంచి ఫలితాలు సాధించవచ్చు. సరే, మొదటి పాఠం 9వ తరగతి తెలుగులో శాంతికాంక్ష అనేటువంటి పాఠం ఉంది. ఈ శాంతికాంక్ష అనేటువంటి పాఠం చెప్పడానికి ముందు, పాఠ్యాంశంలోకి వెళ్ళడానికి ముందు మనల్ని ఆలోచింప చేయడానికి ఒక అంశం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మన పాఠ్యాంశాల్లో. ఆ అంశాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఈ పాఠం కూడా దేనికి సంబంధించిందో అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ అంశం ఏంటో దీనిలో చూద్దాం. సంవత్సరం అది. 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్లోని హిరోషిమా అనేటువంటి ప్రాంతంలో నగరం మీద అణుబాంబులతోటి దాడి చేసింది. దాని ఫలితంగా క్షణాల్లో 66,000 మంది చనిపోయారు. 70,000 మంది క్షతగాత్రులయ్యారు. అంటే కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. క్షతగాత్రులు అంటే అంగవైకల్యం కలిగింది వాళ్ళకి. కాళ్ళు ఒకరికి, చేతులు ఒకరికి, ఇంకొకరికి, ఇలా అన్నీ పోయినాయి అన్నమాట. వాళ్ళని క్షతగాత్రులు అంటారు. సో నిన్న మాట వరకు అక్కడ ప్రజలకు అది పీడ కలగానే మిగిలిపోయింది. పాపం భయంకరమైనటువంటి కళ అది. అంటే అన్ని వేల మంది చనిపోవడానికి కారణమైంది ఆ బాంబు అన్నమాట. ఈ బాంబు వల్ల ఇప్పటికీ అక్కడ జనాలు, పుట్టినటువంటి జనాలకి అంగవైకల్యంతో పుడుతున్నారు. చాలా దయనీయమైనటువంటి స్థితి అన్నమాట. అలాంటి స్థితిని కలిగించినటువంటి ఆ 2వ ప్రపంచ యుద్ధం ప్రపంచ చరిత్రలోనే ఒక పీడకలగా మనం చూడాలి. ఇప్పుడు ఈ అంశం మీరు చూశారు కదా. అంటే 2వ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన విషయాల్ని మనం గుర్తు చేసుకున్నాం. అయితే ఇది ఎందుకు జరిగింది? యుద్ధం రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు 2 స్నేహితులు ఉన్నారు. ఆ 2 స్నేహితుల్లో ఏ ఒక్కరు సన్మార్గంగా లేకపోయినా, అహింస విధంగా లేకపోయినా తగు వచ్చేస్తుంది. ఈ తగు వచ్చేసిన వెంటనే ఎవరొకరు మరొకరికి ఒకరికొకరు హాని తలపెట్టుకుంటారు. అలా తలపెట్టుకోవడం వల్ల ఇద్దరికీ నష్టం కలుగుతుంది. అలాగే ఈ యుద్ధం మనుషుల మధ్య, 2 మనుషుల మధ్య కావచ్చు, 2 ప్రాంతాల మధ్య కావచ్చు, 2 దేశాల మధ్య కావచ్చు. కాబట్టి దీన్ని మనం అరికట్టాలంటే ఏం చేయాలి? ఎదుటి వ్యక్తిని గౌరవించాలి, గౌరవించి తీసుకోవాలి. గొడవల జోలికి వెళ్ళకూడదు, హింసా మార్గాన్ని వీడాలి, సోదర భావంతో మెలగాలి. ఇవన్నీ చేస్తే శాంతి కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ అంశం ఎందుకు ఇచ్చాడంటే, యుద్ధం వల్ల కలిగేటువంటి నష్టం చాలా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శాంతియుతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అని చెబుతూ ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు ఇందులో. సైన్స్ అనేటువంటిది మనిషికి ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ నష్టం చేసే విధంగా ఉండకూడదు. అలా ఉంటే అది సైన్స్ కాదు. అంచేత సైన్స్లో మనం అభివృద్ధి చెందవచ్చు, సైన్స్ని మనం బాగా చదవచ్చు, అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ సైన్స్ అనేటువంటి పేరుతో మారణాయుధాలను తయారు చేసి జనాన్ని చంపకూడదు, లేదా కలుషితం చేయకూడదు, జంతువులను చంపకూడదు, వృక్షాలను చంపకూడదు, భూమిని నాశనం చేయకూడదు. మనిషికి కావలసినటువంటి మంచిని చేయాలి తప్ప చేటు కలిగించే విధానం చేయకూడదు అన్నమాట. అలా చేస్తే అది సైన్స్ కాదు అని చక్కటి విషయం చెప్పడం కోసం ఈ అంశం మనకు చెప్పడం జరిగిందన్నమాట. సరే, అర్థమైంది కదా. ఇప్పుడు మనం అసలు ఈ పాఠాన్ని ఎందుకు పెట్టాడు
ఈ శాంతి కాంక్ష అనేటువంటి పాఠం ఎందులో పెట్టాడు అనేది మనం చూద్దాం. గ్రంథాలు ముఖ్యంగా మనం ఏమేమి ఉన్నాయి? రామాయణం, మహాభారతం, మూడోది భాగవతం. ఈ మూడు మనకి పవిత్రమైన గ్రంథాలుగా మనం చెప్పుకుంటాం. ఈ మహాభారతం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే మనకు చాలా విషయాలు తర్వాత వచ్చేటువంటి క్లాసులు కానీ లేకపోతే ఎవరైనా అడిగినప్పుడు కానీ సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మహాభారతంలో ఈ కథని ఒక్కసారి చూద్దాం. హస్తినాపురం అనేటువంటి ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని శంతన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఈ శంతన మహారాజుకి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు అనేటువంటి 2 కొడుకులు ఉన్నారు. మళ్ళా విచిత్ర వీరుడికి 2 కొడుకులు ఉన్నారు. ధృతరాష్ట్రుడు, పాండురాజు. పాండురాజుకి ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. పాండురాజు మంచివాడు కాబట్టి, పాండురాజు ఆరోగ్యపరంగా బాగున్నాడు కాబట్టి అతనికి రాజ్యాన్ని అప్పగించి పట్టాభిషేకం చేశారు. చేసినప్పుడు ఇతనికి 2 భార్యలు ఉన్నారు. ఒక ఆమె కుంతి, మరొక ఆమె మాద్రి. అంటే రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు. ఈ పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో రాజుగారు ఒక వేటకు వెళుతూ మార్గ మధ్యలో 2 జింకలను చూస్తాడు. ఆ 2 జింకలు ఎవరంటే ఒక ఋషి, ఆ ఋషి యొక్క భార్య. వీళ్ళిద్దరూ ఆ వనంలో చక్కగా ఆనందిస్తున్నటువంటి, విహరిస్తున్నటువంటి సమయంలో ఈయన మామూలు జింక అనుకొని పాండురాజు అందులో మగ జింకను చంపేస్తాడు. ఎప్పుడైతే మగ జింకను చంపేశాడో ఆ ఆడ జింక అంటే ఋషి యొక్క భార్య ఇతన్ని శపించేస్తుంది. ఏ విధంగా అయితే మీ ఇద్దరం కలిసి ఉన్నప్పుడు నా భర్తను విడతీసి చంపేశావో అలాగే నీవు నీ భార్యతో కలిస్తే నీవు కూడా చనిపోతావు అని ఒక శాపం పెట్టింది. శాపం పెట్టడంతో పాపం పాండురాజు బెంబేలెత్తిపోయి భయపడిపోయి ఇంటికి వచ్చి వెంటనే 2 భార్యల్ని ఈ అడవిలోకి తీసుకొచ్చి ఇంకా తనకి ఎలాగా పిల్లలు పుట్టేటువంటి అవకాశం లేదు కాబట్టి మంత్రాల ద్వారాగా తన వంశం ఉండాలని చెప్పి మంత్రాల ద్వారా తన 2 భార్యలకి పిల్లలు కలగాలని చెప్పి కోరుకుంటాడు. అప్పుడు కుంతికి 3, మాద్రికి 2, మొత్తం 5 పుట్టడం జరిగింది పాండురాజుకి. ఈ 5 మనం పాండవులు అంటున్నాం, పంచ పాండవులు అంటాం. పంచ అంటే 5. అంటే కుంతికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, మాద్రికి నకులుడు, సహదేవుడు. ఇలా 5 పంచపాండవులుగా రాజ్యం చేస్తున్నారు. ఇంకా వేరే పెదనాన్న ఉన్నాడు కదా, అంటే పాండురాజు యొక్క అన్నగారు ఉన్నాడు కదా ధృతరాష్ట్రుడు, ఇతను గుడ్డివాడని చెప్పాం కదా. ఇతనికి 100 మంది కుమారులు ఉన్నారు, ఒక ఆడపిల్ల. అది మొత్తం 101 మంది సంతానం ధృతరాష్ట్రుడికి. అయితే ఇందులో పెద్దవాడు దుర్యోధనుడు కొంచెం ఆవేశపరుడు, ఎవరిని కెట్టనిచ్చేవాడు కాదు. ముఖ్యంగా పాండవులంటే దగ్గరికి రానిచ్చేవాడు కాదు, ఎప్పుడు గొడవలు పడుతూ ఉండేవారు. ఇలా గొడవలు పడుతూ ఉంటే ఒకసారి భీష్ముడు, తాతగారు అయినటువంటి భీష్ముడు ఇద్దరికి సర్ది చెప్పి అది ఎప్పుడు ఇలా గొడవలు ఆడుకోకంటారని చెప్పి సంధి చేస్తుండేవాడు. అయినా సరే దుర్యోధనుడు వినకుండా ఏదో ఒక రకంగా గొడవలు పెట్టుకొని చేసేవాడు. ఇంకా ఇంతకీ వీళ్ళు లొంగటం లేదనేటువంటి విధానంతో దుర్యోధనుడు ఏం చేస్తాడంటే ధర్మరాజుని జోదనకు రమ్మని ప్రేరేపిస్తాడు. ధర్మరాజు సరే అని చెప్పి జోదం ఆడడానికి వెళ్తాడు.
జోదం ఆడడానికి వెళ్ళినప్పుడు అక్కడ శకుని, వీళ్ళిద్దరికి మామైనటువంటి శకుని ఏం చేస్తాడంటే దొంగ ఆట ఆడేసి మోసం చేసేసి ధర్మరాజుని జోదంలో ఓడిపోయేటట్టుగా చేస్తారు. అలా చేయడమే కాకుండా ఎవరైతే జోదంలో ఓడిపోయారో వాళ్ళు తప్పనిసరిగా అడవికి వెళ్ళాలి, 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిందే అని చెప్పి ఒక షరతు పెట్టి మొత్తం మీద అడవులకి పంపించేస్తారు. ఆ అడవులకి పాపం 12 సంవత్సరాలు చాలా బాధలు పడుతూ చక్కగా జీవితాన్ని ఆ 12 సంవత్సరాలు కూడా గడిపేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం కూడా గడిపేసి పాండవులు దాడడం జరుగుతుంది. మళ్ళా తన హస్తినపురానికి రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత తమ రాజ్యం తమకు ఇమ్మని చెప్పి అడుగుతారు పాండవులు. అయినా సరే ఎవరని చెప్పి దుర్యోధనుడు మండు పట్టేస్తే ఇద్దరికి, అంటే అటు కౌరవులకి ఇటు పాండవులకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని కురుక్షేత్రం అనేటువంటి యుద్ధం అంటారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ఆ కౌరవులు ఓడించి హస్తినాపురాన్ని, ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటారన్నమాట. ఇది పాండవులకి కౌరవులకి మధ్య జరిగినటువంటి, అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి ఈ యుద్ధం యొక్క ఆ విధానాన్ని చెప్పడం, ఆ ఇద్దరి మధ్య ధర్మం గెలిచింది, అధర్మం ఓడిపోయిందని చెప్పడం కోసం ఈ భారత కథని వ్యాసుడు రాస్తే, దాన్ని తెలుగులోకి, అంటే వ్యాసుడు సంస్కృతంలో రాస్తే దాన్ని తెలుగులోకి నన్నయ్య, తిక్కన, ఎర్రనీళ్ళు ముగ్గురు కూడా కవిత్రయం అంటారు. వీళ్ళు ముగ్గురిని కూడా, ముగ్గురు కాబట్టి కవిత్రయం అన్నారు. ఈ కవిత్రయం వీళ్ళు తెలుగులో రాయడం జరిగింది. ఈ కవిత్రయంలో రెండోవాడే తిక్కన. మహాభారతాన్ని తెలుగులో కవిత్రయం వారు ముగ్గురు కవులు రచించారు. వారు తిక్కన రెండోవారు. ఈయన 13వ శతాబ్దానికి చెందినటువంటి మహాకవి. నెల్లూరును పరిపాలించినటువంటి మనుమసిద్ధికి మంత్రిగా, ఆస్థాన కవిగా ఉన్నాడైన. తిక్కన మొట్టమొదటిసారిగా రాసినటువంటి కావ్యం నిర్వచనోత్తర రామాయణం. ఇది మనుమసిద్ధికి అంకితం ఇచ్చారు ఆయన. తిక్కన రెండో గ్రంథం మహాభారతం. ఈ మహాభారతంలో ఆయన విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు ఏకధాటిగా రాసి హరిహరనాథునికి అంకితం ఇచ్చారు ఆయన. ఈ మహాభారత రచనలో ఈయన తీర్చిదిద్దిన పాత్రలు సజీవంగా కనిపిస్తూ ఉంటాయి. వీరి శైలిలో నాటకీయత ఉంటుంది. సందర్భానుగుణంగా వీరు ప్రయోగించిన పద్యాలు, సృష్టించిన సన్నివేశాలు రసాస్వాదన కలిగిస్తాయి. ఔచిత్యవంతంగా రసపోషణ చేయగలగడాన్ని రసాభ్యుచిత బంధము అంటారు. ఇందులో తిక్కన సిద్ధాస్తుడని చెప్పవచ్చు. సంస్కృత ఆంధ్రలో కవిత్వం రాయగలిగిన ప్రతిభాశాలి తిక్కన. ఈయనకు ఉభయ కవిమిత్రుడు, కవిబ్రహ్మ అనేటువంటి బిరుదులు కూడా ఉన్నాయి. ఈ తిక్కన రాసినటువంటి ఈ మహాభారతంలో ఈ కథ ఉంది. ఇప్పుడు మనం చదవబోయేటువంటి ఘట్టం ఉందన్నమాట. సరే, ఈ ఘట్టం ఏంటి అనేటువంటిది, నేపథ్యం అనేటువంటిది ఏంటో మనం చూద్దాం. ఈ నేపథ్యంలో ఏమంటారంటే, మహాభారతం అన్నదమ్ముల బిడ్డలైన కౌరవ పాండవుల కథ ఇది. కౌరవులు కుటిల బుద్ధితో మాయాజోదములో పాండవులను ఓడించి అడవులు పాలు చేస్తారు. పందెం ప్రకారం 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేస్తారు పాండవులు. ఆ సందర్భంలో ధర్మరాజు శ్రీకృష్ణుని రాయభారిగా పంపిస్తూ శాంతియుతంగా తమ రాజ్యం తమకి ఇమ్మని కోరతాడు ధర్మరాజు. ప్రస్తుత పాఠ్యభాగం తిక్కన రాసినటువంటి మహాభారతంలోని ఉద్యోగ పర్వములో తృతీయాశ్వాసంలో ఉంది ఈ మనం చదువుతున్నటువంటి శాంతికాంక్ష పాట. ఈ పాఠం అంతా ధర్మరాజు శ్రీకృష్ణుని రాయభారిగా పంపిస్తూ చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఒకసారి చూద్దాం. సమయమిది మిత్ర కార్యంబు చక్క చేయ, నీ కథనంబునేం అవినీతుడైన ఆసుయోధను తోడి పోరాట దక్కి అనుభవింతుము మా అంశమగు ధరిత్రి.
అంటే, ఓ కృష్ణ, మిత్రులమైన మా పని చక్కబెట్టడానికి నీకు ఇదే సరైన సమయం. నీవు రాయబారానికి వెళ్తే అయోగ్యుడైన ఆ దుర్యోధనుడితో మేము యుద్ధం చేయవలసిన అవసరం రాదు. మాకు రావలసిన రాజ్యం మాకు దక్కుతుంది అని ధర్మరాజు శ్రీకృష్ణుతో విన్నవించడం జరిగింది. మరొక పద్యంలో, ఇచ్చటి బంధులు నీవును అచ్చరుపడి వినుచుండన్, ఐదూళ్ళు మాకిచ్చినను చాలునంటెని, బొచ్చము కాదింత పట్టు పూర్ణము సుమ్మీ. అంటే, ఓ కృష్ణ, నా చుట్టూ ఉన్న బంధువులు నీవు ఆశ్చర్యపడ్డా సక్రమంగా మాకు అర్ధరాజ్యం పంచి ఇవ్వడానికి మా తండ్రి మనసొప్పకపోతే మేము తలదాచుకోవడానికి 5 ఊళ్ళు ఇచ్చిన చాలు అని సంజయుడితో నేను ఎంతవరకు చెప్పిన మాటల్లో దాపరికం లేదు సుమా అని ధర్మరాజు శ్రీకృష్ణుతో అన్నాడు. ఇంకా ధర్మరాజు ఏమన్నాడంటే, ఆ దుర్యోధనుడు అంత మాత్రమున్ చేయంజాలడో కాని, పెంపేదన్ క్రూరతకు వార్వరాదు సిరి నాకేలందుని, గ్రాసవాసోదైన్యంబులు వచ్చు నా ఎరయుని ఈ చుట్టాలకున్, కావునన్ మోదం పొందుడగల్గు కౌరవులు నేమన్ పొంది శ్రీనుందినన్. దీనికి ప్రతిపదార్థం చూస్తే, ఆ దుర్యోధనుడు ఆ సుయోధనుడు అంత మాత్రమున్ ఆ కొంచెమైనను చేయడానికి చాలడు ప్లస్ ఇష్టపడేమో కానీ పెంపేదన్ అభివృద్ధి నశించినట్లుగా క్రూరతకు వార్వరాదు, క్రౌర్యమునకు సహించకూడదు. సిరి నాకెందుకంటారా, నన్ను నమ్ముకున్న పరివారానికి నా అరయిన్ నేను బాగోగులు చూసుకోవాల్సినటువంటి అంటే భావం ఏంటంటే, ఆ దుర్యోధనుడు నేను అడిగిన 5 ఊళ్ళైనా ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ గౌరవం చెడిపోయేటట్లుగా క్రూర కార్యాచరణకు నా మనసు ఒప్పుకోదయ్యింది. పోనీ రాజ్య సంపద నాకెందుకని వాని అడగటం మానితే, నన్ను ఆశ్రయించుకొని ఉన్న నా బంధుజనులకు కూటికి గుడ్డకు దైన్యం ఏర్పడుతుంది. కాబట్టి కౌరవులు మేము కలిసి మెలిసి ఉండి రాజ్య సంపద పంచుకుంటే ఇరువురకు సంతోషం సమకూరుతుంది అని దుర్యోధనుడు శ్రీకృష్ణుతో చెప్పడం జరుగుతుంది. మరొక పద్యం, అకట లాతులైన పగరైనను చంపకోరనేల, ఎండొక్క తెరంగులేదే హరియొప్పదే, బంధు సుహృజనంబులా దిక్కునున్నవారు గనుతింపక సంపద కైవదించి, దూరెక్కుట దోషమందుటన్ ఈ దురవస్థలకు ఓర్వవచ్చునే. అక్కట అయ్యో, లాతులైన ఇతరులైన పగరైన శత్రులైనప్పటికీ చంపాలని ఎలా కోరుకోవాలి? ఎండొక తెరంగలేదే, మరొక మార్గం లేదా? అది ఒప్పది, అది మంచిది కాదా? బంధు సుహృజ్జనంబులు ఆ దిక్కునున్నవారు, బంధువర్గం అంతా కూడా వాళ్ళ దిక్కునే ఉన్నారు. గనుతింపక సంపదకై వారిని లెక్క చేయకుండా సంపద కోసం వధించి చంపి దూరెక్కుడ నిందల పడుట దోషమందుటను ఈ దురవస్థలకు కోరవచ్చునే. ఇలాంటి దురవస్థను మనం కోరుకోవచ్చా అని పాపం ధర్మరాజు తెగ బాధపడుతూ శ్రీకృష్ణుడికి ఆ యుద్ధం లేకుండా చేయమని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా ఏమంటారంటే, పగయ కలిగనేని పామున్న ఇంటులునున్న ఎట్లు కాక, యోరడెల్లియుండు నెట్లు చిత్తము ఒక మాటుగావున, వలవదు అధిక దీర్ఘవైరవృత్తి అంటాడాయన. అంటే పగయ కలిగనేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్ల కాక ఓరడల్లి అంటే, శత్రుత్వం ఉంటే పామున్న ఇంట్లో కాపురం ఉన్నట్లే, ఒక్క క్షణమైన మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఎవరితోనూ దీర్ఘకాలం విరోధం పనికిరాదని ధర్మరాజు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరొక భాగంలో మిగతా పద్యాలు, మిగతా విషయాలు తెలుసుకుందాం.